ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 18వ వచనము. ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచున్నగా ఆయన ఆకలి గొనెను. ప్రియమైన వాళ్ళారా, మరి యేసుక్రీస్తు వారి యెరూషలేము నుండి బేతనియాకి వెళ్ళారు. బేతనియాలో ఆయన బస చేసి ఉదయమందు మరల పట్టణమునకు యెరూషలేమునకు బయలుదేరి వెళుతుండగా ఆయన ఆకలి కొని ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఆయన శరీరధారిగా 33.5 సంవత్సరాలు బ్రతికాడు కాబట్టి మరి శారీరకంగా ఆయనకి ఆకలి అనేది వేస్తుందండి. ఆత్మపరమైన దాహము కూడా ఆయన కలిగినవాడు, ఆత్మపరమైన ఆకలి కూడా ఆయన కలిగినవాడు. అంటే శారీరకంగాను ఆత్మీయంగాను ఆయన ఆకలి దాహము కలిగిన వ్యక్తి. మరి యేసుక్రీస్తు వారు ఆకలి వేసింది. చాలామంది అంటూ ఉంటారు, ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు కదా, మరి ఆకలి వేయకుండా కూడా ఆయన అద్భుతం చేయొచ్చు కదా అంటే ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు వారు తన కొరకు తాను ఎప్పుడు కూడా అద్భుతాలు చేసుకోలేదండి. అది మనం గమనించాలి. ప్రజల కొరకే 5 రొట్టెలు 2 చేపల్ని ఆయన 5,000 మందికి పైగా 4,000 మంది పైగా పంచిపెట్టాడు. ప్రజల కొరకే చేశాడు తప్ప తన కొరకు తను ఏ అద్భుతాన్ని చేయలేదండి. సాతాను వచ్చి నీకు ఆకలి వేస్తుంది కదా, ఈ రొట్టెని తీసుకుని ఈ రాయిని తీసుకుని రొట్టెగా మార్చుకుని తిను అన్నప్పుడు కూడా ప్రియమైన వల్ల మనుషుడు రొట్టె వలన మాత్రము బ్రతకడని సెలవిస్తాడు. కావున తన కొరకు ఎప్పుడు కూడా ఆయన ఏ దినము కూడా ప్రియమైన వల్ల అద్భుతం చేసుకోలేదు. కావున ఆయనకి శారీరకమైన ఆకలి ఉన్నది. అప్పుడు అంజూరపు చెట్టు దగ్గరికి ఆయన వచ్చి ఉంటాడు. అంటే ఈ రోజున ఈ వాక్యము మనల్ని ఏ రీతిగా దేవునిలోనికి ఏ రీతిగా మన ఆత్మీయ జీవితానికి అన్వయించుకోవాలంటే మన జీవితాల్లో కూడా శారీరకపరమైన ఆకలి ఉన్నది, కానీ ఆత్మపరమైన ఆకలి కూడా మనం కలిగి ఉండాలండి. ఎంతో మంది కోసం ప్రార్థించాలి, ఎంతో మందిని దేవుని తట్టు తిప్పాలి. అంతేకాకుండా ఎప్పుడు కూడా అనుదినము కూడా మనము ఆకలి కలిగిన వారిగానే ఉండాలి. అంతేకాని కొంత సమయం అయిపోయిన తర్వాత, కొన్ని సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆకలి చచ్చిపోయిన స్థితిలో ఉండకూడదండి. శారీరకంగా ఒక వయసు పెరిగే కొద్దికి ఆకలి తగ్గిపోవచ్చేమో, కానీ ఆత్మీయ ప్రకారంగా ఆకలి తగ్గిపోకూడదండి. కావున అనుదినము కూడా దేవుని కొరకు మనము ఆకలి కలిగి ఉండాలి. అనుదినము దేవుని కొరకు ప్రియమైన వల్ల ప్రయాస పడేవారిగానే ఉండాలి. అనుదినము దేవుని పనిలో నిమగ్నమైన వారిగానే ఉండాలి. యేసుక్రీస్తు వారు చివరి వరకు కూడా దేవుని పని మీదే వెళుతున్నాడు. మరలా యెరూషలేములో ఆయన బోధించడానికే మరలా యెరూషలేము దగ్గరికి ఆయన ప్రయాణమే వెళుతున్నాడు. ఆ ప్రయాణంలో శారీరకంగా మాత్రమే ఆయన ఆకలి కొని ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.